పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నంద్యాల, మరోవైపు ఆదోని పత్తి మార్కెట్లో తేమ శాతం ఎక్కువ ఉంది, పత్తి నాణ్యత లేదని చెప్పి సీసీఐ కొనుగోళ్లు 2 రోజుల నుంచి ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతుంది. పత్తిని కొనాల్సిందే అని చెప్పి ఈరోజు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టేటువంటి పరిస్థితి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొత్త జిల్లాల విభజన, మరోవైపు రెవెన్యూ డివిజన్లు, మండలాలను విభజిస్తున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మరోవైపు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆదోని మండలాన్ని 2 మండలాలుగా, పెద్ద హరివాణం మండలం, ఆదోని మండలంగా డివైడ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 30 రోజులు సమయం ఇచ్చింది. దాంతో అభ్యంతరాలు ఎవరైనా ఉంటే వచ్చి చెప్పుకోండి, స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సచివాలయాల్లో విన్నవించుకోవాలని రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంది. మరోవైపు హెల్మెట్ ధరించండి, ప్రాణాలు రక్షించుకోండి అని చెప్పి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ శాఖ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆత్మకూరులో డీఎస్పీ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించాలి చెబుతూ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి ఆత్మకూరులో ఉంది.